హలో అందరికీ. ఈరోజు శనివారం పూజ. శనివారం నాడు శ్రీనివాసుని పూజ అండి. శనివారం రోజున నా పూజ ఇలా ఉంటుంది. శ్రీనివాసుడికి అష్టోత్తరం చదువుకుంటాను. ప్రతి శనివారం శ్రీనివాసునికి అష్టోత్తరం చదువుకొని లక్ష్మీదేవికి అష్టోత్తరం కానీ అష్టకం కానీ చదువుకుంటానండి. అలాగే ఆంజనేయ స్వామికి మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కదా. నేను ఎక్కువగా శనివారం రోజునే ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటానన్నమాట. శనివారం రోజున ఇలా సింధూరంతో కానీ తమలపాకులు దొరికితే తమలపాకులు కానీ పువ్వులు కానీ ఎక్కువగా సింధూరంతో ప్రతి శనివారం సింధూరంతో అభిషేకించుకుంటానన్నమాట. చూడండి, ఈవేళ పౌర్ణమి కదా, శనివారము పౌర్ణమి తిథి అనేసి లలితమ్మకి అష్టోత్తరం చేసుకున్నానండి. లలితాదేవికి అష్టోత్తరం చేసుకొని అలా శివయ్యకి కూడా అష్టోత్తరం చేసుకున్నానన్నమాట. పార్వతీ పరమేశ్వరులకి పౌర్ణమి తిథి అంటే చాలా ఇష్టం. అందుకే శివయ్యకి లలితమ్మకి ఇద్దరికి పౌర్ణమి తిథి అనేసి అష్టోత్తరం చేసుకున్నాను. పాలు తేనె నైవేద్యంగా పెట్టుకున్నానండి. ప్రతి పౌర్ణమికి అమావాస్యకి పాలు తేనె లలితమ్మకి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ప్రతిరోజు పెట్టుకుంటే మంచిదే. అదే ప్రతిరోజు పెట్టుకోవడానికి వీలు లేని వాళ్ళు కనీసం పౌర్ణమి అమావాస్య తిథుల రోజు ఇలా లలితాదేవికి పాలు తేనె నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. అందుకే నేను ఇలా పెట్టుకున్నానండి. ఇంకా నైవేద్యంగా మామిడి పళ్ళు, సపోటా పళ్ళు, ఖర్జూరం, అరటిపళ్ళు, పాలు తేనె నైవేద్యంగా పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా తులసి, ఒక్కొక్కసారి తులసి దొరుకుతుంది నాకు. తులసి దొరికితే తులసితో చేసుకుంటాను. లేదంటే ఇలా పువ్వులతోటే శ్రీనివాసుడికి పూజ చేసుకుంటానండి. ఇది మా శనివారం పూజ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, కళ్యాణ నిదయే నిదయేద్దినాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, శ్రియకాంతాయ కళ్యాణ నిదయే నిదయేద్దినాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.